నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నాడు కొత్త పెన్షన్లు ఇవ్వబోతుంది. దాదాపు కొత్త పెన్షన్లు ఇయ్యక 3 ఏళ్లకు పైగానే అవుతుంది రాష్ట్రంలో. ఇప్పటికీ పెన్షన్లు పొందుతున్న వాళ్ళు వివిధ కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు, అందులో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు వీళ్ళందరూ కలిసి 42 లక్షలకు పైగా ఉన్నారు పెన్షన్దారులు రాష్ట్రంలో. అయితే 3 ఏళ్ళే కదా పెంచక. ప్రభుత్వం ఏం చేస్తుందంటే జూన్ 2 తారీఖు నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. మరి ఎన్ని లక్షల మంది పెరుగుతారు అనేది చూడాలి ఆ డాటా. అయితే కొత్త అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట చెప్పింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పింఛన్ పెంచుతాం, 4000కు పెంచుతామని చెప్పింది, కానీ ఇంతవరకు పెంచలేదు. కానీ కొత్త పెన్షన్లు మాత్రం ఇవ్వబోతుంది. దాంట్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు. ఆ డాటా మొత్తం రావాల్సి ఉంది. జూన్ 2 తారీఖు నుంచి కొత్త పెన్షన్లు రాబోతున్నాయి. ఆ ఆర్టికల్కు సంబంధించిన, ఆ పెన్షన్లకు సంబంధించిన ఈ ఆర్టికల్ ఏదైతే ఒకసారి దీన్ని క్లియర్ కట్గా మనం చదువుదాం. జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు, అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా అంటే చెప్తా ఉన్నారు ఎట్లెట్లా అయిందనేది. తెలంగాణ ప్రభుత్వం జూన్ 2న చేయూత పెన్షన్ పథకం 2026 ద్వారా 2 లక్షల కొత్త పెన్షన్లు పంపిణీ చేయనుందంట. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులతో పాటు కొన్ని వ్యాధుల బాధితులకు ఈ పెన్షన్లు అందనున్నాయి. అర్హత గల పేద కుటుంబాలకు 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు కూడా లభిస్తాయి. అంటే 2 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారట. ఆ సంఖ్య పెంచే అవకాశం కూడా ఉందంట వస్తున్న సమాచారం. అయితే దాంట్లో ఎవరెవరు? వృద్ధులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, బీడీ కార్మికులు ఉన్నారు, ఆ చేనేత కార్మికులతో పాటు కొన్ని వ్యాధులు ఎవరంటే డయాలసిస్ పేషెంట్లు. వాళ్ళ పరిస్థితి అయితే నరకం. ఒక్కసారి డయాలసిస్ వస్తే మనిషికి మూత్రపిండాల వ్యాధి, వాళ్ళ బతికి పెడతాం. ఇక 2 రోజులకు రోజు వాళ్ళ డయాలసిస్కు హాస్పిటల్కు ఏం పనికిని ఏమి ఉండదు. ఇక బరువు అసలు పెద్ద పనే ఉండదు. ఇక ఏదో కూర్చొని పని చేసుకోవాలంతే, కుర్చీ మీద కూర్చొని ఏదో పని చేసుకోవాలంతే తప్ప వాళ్ళు శారీరకంగా గట్టిగా పనిచేసే అవకాశం కూడా లేదు. అయితే ఇప్పటికే డయాలసిస్ పేషెంట్లకు ఇస్తుంది ప్రభుత్వం. ఈరోజు చూసిన వార్త ఏంటంటే సీతక్క కూడా కొత్తగా డయాలసిస్ పేషెంట్లకు కొత్తగా సంఖ్య పెంచింది పెన్షన్లు ఇచ్చేది. అయితే ఈ కొత్త పెన్షన్లు ఇచ్చే దానివల్ల డయాలసిస్ పేషెంట్లు కూడా ఉండే అవకాశం ఉందంట. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా చేయూత పెన్షన్ పథకం 2026 కింద 2 లక్షల కొత్త పెన్షన్లు పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించిందంట. రాష్ట్రంలో ఇప్పటికే 42 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. గత 3 ఏళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు చేయబడలేదు. కేవలం మరణించిన వారి స్థానంలో వారి భార్యలకు మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. మార్చిలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఈ 2 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేశారు. ఈ చేయూత పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, పైలేరియా, డయాలసిస్ బాధితులకు నెలవారీ పెన్షన్లు అందుతాయంట. ఈ పథకంతో పాటు అర్హత గల పేద కుటుంబాలకు 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తారట. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కేటగిరీని బట్టి నిర్దిష్ట అర్హతలు ఉంటాయి. వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు చేసే వారి కనీస వయసు 77 ఏళ్ళు పైబడి ఉండాలంట. వితంతు పెన్షన్ పొందాలంటే భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరి. ఒంటరి మహిళలకు పెన్షన్ కావాలంటే 18 ఏళ్ళు నిండి కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు లేని వారై ఉండాలంట. వికలాంగులు కనీసం అంటే ఒంటరి మహిళలు అంటే పెళ్ళి అయిన వాళ్ళు ఉండొచ్చు, దాంట్లో పెళ్ళి కానోళ్ళు కూడా ఉండొచ్చు, కొందరు పెళ్ళి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కుటుంబ మద్దతు ఎవరు పట్టించుకోరు. వాళ్ళకు కూడా కేవలం పెళ్ళయి భర్త వదిలేసి ఒంటరిగా ఉన్న మహిళలే కాదు, పెళ్లి కానోళ్ళు ఒంటరి మహిళలు కూడా వస్తారు ఆ కేటగిరీలోకి. ఇది 18 ఏళ్ళ నుండి కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు లేని వారై ఉండాలి. వికలాంగులు అయితే కనీసం 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు ప్రభుత్వ వైద్య అధికారుల సర్టిఫికేట్ సమర్పించాలి. దరఖాస్తు కోసం అర్హులైన వారు కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, నివాస ధృవీకరణ పత్రం అంటే రెసిడెన్సీ, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబరు, ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, డిసెబిలిటీ సర్టిఫికేట్ వికలాంగుల విషయంలో, డెత్ సర్టిఫికేట్ వితంతుల విషయంలో, తర్వాత వైద్య ధృవపత్రాలు వ్యాధిగ్రస్తుల విషయంలో ఆ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. చేయూత పెన్షన్ను ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ముందుగా సంబంధిత కార్యాలయం నుంచి చేయుత అప్లికేషన్ ఫారంను తీసుకోవాలి. అందులోని వివరాలన్నింటినీ ఎటువంటి తప్పులు లేకుండా నింపి అవసరమైన పత్రాలను జత చేయాలి. దరఖాస్తు చేసుకున్న వివరాలను అధికారులు తనిఖీ చేసి పెన్షన్ను ఆమోదిస్తారు. ఆ తర్వాత ప్రతి నెల పెన్షన్ మొత్తం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అంటే విధి విధానాలు చాలా క్లియర్ కట్గా ఇచ్చేచ్చుడు. ఈ ఆర్టికల్లో చదివితే అసలు ఒంటరి మహిళలకు వాళ్ళకి ఎట్లా పెన్షన్ వస్తుంది, వికలాంగులకు ఎట్లా వస్తుంది, ఎట్లా రావాలనేది వాళ్ళు క్లియర్ కట్ ఈ ఆర్టికల్లో ఉంది. మొత్తం అయితే 2 లక్షలకు పైగా కొత్త పెన్షన్లు రాబోతున్నాయంటే, కానీ ఒక వ్యతిరేకత ఏముందంటే ప్రభుత్వం పెన్షన్లు పెంచుతా అని చెప్పింది, అది పెంచలేదు. మీరు చూడండి, వ్యతిరేకత మహిళల్లో చాలా ఉంది. వృద్ధులకు కానీ, వితంతులకు కానీ, వికలాంగులకు కానీ పెన్షన్ పెంచుతున్నాడు, పెంచిస్తున్నాడు, కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తున్నాడు, మరి ఎందుకు ఇస్తలేడు, ఏమైంది అని ఆ వ్యతిరేకత అయితే చాలా ఉంది. మరి అది అది ఆ వ్యతిరేకతను ఎప్పుడు పూడ్చుకుంటుందో తెలియదు ప్రభుత్వం. మరి ఎలక్షన్లకు ముందు పూడ్చుకుంటుందా, ఓ 1 ఇయర్ అయితే, లేదా 6 నెలలు 7 నెలలు ఎలక్షన్లు ఉన్నాయనగా, ఓ 10 నెలలు ఉన్నాయనగా పూడ్చుకుంటుందా తెలియదు. కానీ తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది పెన్షన్ల విషయంలో. ఇక కొత్త పెన్షన్లు జూన్ 2 నాడు 2 లక్షలకు పైగానే రాబోతున్నాయంట. ఇది ఒక గుడ్ న్యూసే చాలామందికి. 3 ఏళ్ళ నుంచి రాలేదంటే 3 ఏళ్ళ నుంచి వాళ్ళకి నిజంగా ఇబ్బందులే. అంటే భర్తలు చనిపోయిన వాళ్ళు, లేకపోతే 57 ఏళ్ళు నిండిన వాళ్ళు, ఏమైనా ప్రమాదంలో కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళు, ఇట్లా వాళ్ళు 3 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నట్లే. ఎందుకు ప్రతి ఇయర్ ఇస్తే ఏమవుతుంది? ప్రతి ఇయర్ ఇస్తే ఏం కాదు కదా. డయాలిసిస్ పేషెంట్లకు, ఎయిడ్స్ పేషెంట్లకు, పైలేరియా పేషెంట్లకు ప్రతి ఇయర్ ఇస్తే ఏమవుతుంది? ప్రతి ఇయరు మీరు ఇప్పుడు జూన్ 2న పెడతా అంటున్నారు కదా, ప్రతి ఇయర్ జూన్ 2న కొత్త పెన్షన్లు అని పెడితే బాగుంటుంది కదా. 3 ఏళ్ళ తర్వాత పెడితే వాళ్ళు నష్టపోయినట్లే కదా. సరే, ఏదేమైనా మీరు ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోవాలి. మీ మీద వ్యతిరేకత ఉంది. పెన్షన్ పెంచాలనేది. ఇంకో డిమాండ్ ఏంటంటే మీరు ప్రతి ఇయర్ కొత్త పెన్షన్లు ఇవ్వాలి. 3 ఏళ్ళు 2 ఏళ్ళు 4 ఏళ్ళు కాదు, ప్రతి ఇయర్ కొత్త పెన్షన్లు ఇస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా నష్టపోకుండా ఉంటారు. చూద్దాం. మరి ఇక 2 తారీఖు అయితే తీపి కబురు చెప్పింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.